సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాల్లో 93 ఎంపీ స్థానాల్లో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మూడవ విడతలో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని మోదీ పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే ఓటు వేశారు. అహ్మదాబాద్లోని నిషాన్ హైస్కూల్లో ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి గాంధీనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అమిత్ షా సైతం కుటుంబంతో కలిసి అహ్మదాబాద్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీ ముఖ్య నేతలు ఆయా ప్రాంతాల్లో ఓటు వేశారు. ఇక థర్డ్ ఫేజ్లో మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి అందిస్తారు. మహాత్మా, ఓవరాల్గా ఇవాళ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరుగుతోన్న పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? అలాగే మొదటి 2 విడతల్లోనూ టర్న్అవుట్ వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది కదా, సో ఈసారి టర్న్అవుట్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? పోల్ పర్సంటేజ్ సంబంధించిన ఫైనల్ ఫిగర్స్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి 3 గంటల వరకు నమోదైన పోల్ పర్సంటేజ్ మాత్రమే మనకి అందుబాటులో ఉంది. అప్పటి వరకు అటు ఇటుగా 50% వరకు ఓవరాల్ సగటు 50% వరకు నమోదైంది. బట్ ఈ సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ వస్తేనే ఎంత మేర నమోదైంది, అది మొదటి విడత 2వ విడత కంటే పెరిగిందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో పోల్ పర్సంటేజ్ తగ్గడం అన్నది అంటే గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగా నమోదైంది. అది ఖచ్చితంగా వరీయింగ్ ఫ్యాక్టరే. 2004లో సైతం ఇదే తరహాలో నిరాసక్తత ఓటర్లలో వ్యక్తమైంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైంది. అందుకనే బీజేపీ ఈసారి తమ కార్యకర్తలందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్తో ఓటు వేయించేలాగా మీరు గ్రౌండ్ లెవెల్లో పుష్ చేయాలంటూ ప్రతి కార్యకర్తకు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈసారి పోల్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఇవాళ జరుగుతున్న ఈ థర్డ్ ఫేజ్ దేశవ్యాప్తంగా నిజానికి మొదట అనుకున్న ప్రకారం 94 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, అనంతనాగ్ నియోజకవర్గంలో జరగాల్సిన పోలింగ్ని అంటే థర్డ్ ఫేజ్లో జరగాల్సిన దాన్ని 6th ఫేజ్కి మార్చారు. అక్కడున్న లాజిస్టికల్ ఇబ్బందులు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దాంతో 93 మిగిలాయి. 93లో గుజరాత్లోని సూరత్ నియోజకవర్గంలో అంటే అక్కడ పోలింగ్ జరపాల్సిన అవసరమే లేకుండా ఎన్నికలు ఏకగ్రీవంగా మారాయి. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేయడం, అంటే అవి సరిగా లేకపోవడం వల్ల రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడంతో పోటీలో ఇంకెవరూ లేకపోయారు. దాంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికారు. ఇక మిగతా 25 స్థానాలకు రాష్ట్రమంతా కలిపి 25 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ ఇంకా జరుగుతూ ఉంది, ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పవచ్చు. కేంద్ర హోంమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా పోటీ చేస్తున్న గాంధీనగర్ నియోజకవర్గం కూడా గుజరాత్లోనే ఉంది. ఆ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ఓటర్గా ఉన్నారు. ఆయన తన ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నారు. అలాగే గుజరాత్ నుంచి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ మన్సుఖ్ మాండవియా, ఆయన పోర్బందర్ నుంచి, అలాగే రాజ్కోట్ నుంచి పురుషోత్తం రూపాల, వీరంతా కూడా ఆ రాష్ట్రం నుంచే పోటీ పడుతున్నారు. 2014లోను 19లోను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా బీజేపీయే గెలుపొందింది. మరి ఈసారి పోటీ ఎలా ఉంటుంది? విపక్ష కూటమిగా ఇండియా ఇతర పార్టీలని కలుపుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలేవి కూడా అంత ప్రెజెన్స్ కూడా లేదు. కాబట్టి అక్కడ పోటీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా ఒకటి ఆసక్తికరంగా మారింది. ఇక అలాగే దక్షిణాదిన కర్ణాటకలో, ఉత్తర కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. పోయిన విడతలో అంటే సెకండ్ ఫేజ్లో దక్షిణ కర్ణాటకలో ఉన్న 14 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా ఇప్పుడు ఉత్తర కర్ణాటకలో జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలోని కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లోని కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటు డింపుల్ యాదవ్ వంటి నేతలు, మహారాష్ట్రలో సుప్రియా సూలే ఇటువంటి నేతలు, అలాగే కర్ణాటకలో ప్రహ్లాద్ జోషి, మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యం కూడా ఇవాళ పోలింగ్లో తేలనుంది. రైట్ మహాత్మా. ఏపీలో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధుల విడుదలని నిలిపేయాలంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అయితే డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే చేయూత నిధుల విడుదలని ఈసీ నిరాకరించడంపై మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పలువురు లబ్ధిదారులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు డీబీటీ అమలుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. డీబీటీ స్కీమ్స్ పై పలు ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కోరిన వాటిలో కొన్నిటికి అనుమతిచ్చామని, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. చేయూత, ఆసరా నిధుల విడుదల అంశాలను స్క్రీనింగ్ కమిటీకి పంపించినట్టుగా చెప్పారు. చేయూత, ఆసరాపై ఈసీ మరిన్ని వివరాలు కోరగా వాటి కోసం సంబంధిత శాఖలను ఆదేశించామన్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు విద్యా దీవెన ఆపాలని చెప్పామని, ఎన్నికల తర్వాత పథకాలు అమలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, రేపు హైకోర్టులో విచారణ జరగబోతోంది. వివిధ వర్గాలు వేసిన పిటిషన్లపై దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. సో ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి ఆంక్షలు విధించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు లేనప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పూర్తిగా నిధులకు సంబంధించి విడుదలను కానీ పథకాలకు సంబంధించి విడుదలకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీలు 3 పార్టీలు కూడా కూటమిలో భాగంగా కుట్రలు చేస్తూ ఎన్నికల కమిషన్పై ఒత్తిడి చేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే ఇటు ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి నిధులు విడుదల చేయడాన్ని ఆపివేయడాన్ని సవాల్ చేస్తూ లబ్ధిదారులంతా కూడా హైకోర్టుని ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ ఈరోజు హైకోర్టు విచారించింది. విద్యా దీవెనకు సంబంధించి, అలాగే ఆసరాకి సంబంధించి కావచ్చు, చేయూతకు సంబంధించి కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీలకు సంబంధించి కావచ్చు, ఇటు రైతులు, విద్యార్థులు అలాగే మహిళా సంఘాలకు సంబంధించి వీరంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా రైతులు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయకపోవడం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా హైకోర్టు దృష్టికి రైతుల తరఫున న్యాయవాదులు తీసుకొచ్చారు. విద్యా దీవెనకు సంబంధించి కూడా ఇప్పటికే అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది. అలాగే నెక్స్ట్ అడ్మిషన్స్ పైన కూడా ఈ ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా దీవెన నిధులు విడుదల చేయాలని కోరిక. చేయూతకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వారితో కూడా హైకోర్టును ఆశ్రయించారు. దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటాం కాబట్టి నిధులు విడుదల చేయాలంటూ కూడా వారంతా కూడా కోరి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పిటిషన్లన్నింటినీ విచారించిన హైకోర్టు తక్షణమే నిధులు విడుదల చేయడానికి గల అంటే ఈ పథకాలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి అంశాలపైన ప్రభుత్వం ఈసీకి అన్ని వివరాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని అందించాలి. అందుకు సంబంధించి ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని రేపు సాయంత్రం 4 గంటలలోపు హైకోర్టుకు తెలపాలంటూ కూడా హైకోర్టు ఎన్నికల కమిషన్ని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయడం ఏంటంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశంలో నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. అందుకు సంబంధించి నియమ నిబంధనలు కూడా పాటించాలంటూ కూడా ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్లు చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా కేవలం కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆన్గోయింగ్ స్కీమ్స్ను అడ్డుకుంటున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ డీబీటీలకు సంబంధించినటువంటి అంశం రాజకీయ దుమారం రాగడం, మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ లబ్ధిదారులంతా కూడా హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే నిబంధనలు ఫాలో అయ్యారా లేదా అనేటువంటి అన్ని అంశాలపైన పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదికను రేపు హైకోర్టుకి సమర్పించాలి. ఏ నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటుందో అనేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా హైకోర్టుకు వివరించాలంటూ కూడా హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే రేపు విచారణ మరోసారి జరగబోతా ఉన్నది. మరోవైపు అధికార వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, నిధుల విడుదలకు సంబంధించిన అవసరం ఏంటి, ఆవశ్యకత ఏంటి అనేటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి వివరాలను రేపు ఎన్నికల కమిషన్కి అందించబోతా ఉంది. ఇటు విద్యార్థులు, మహిళలు అలాగే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయి అంటే ఈ నిధుల విడుదల జాప్యం కారణంగా ఈ అన్ని సమస్యలను కూడా రేపు ఎన్నికల కమిషన్ దృష్టికి అన్ని వివరాలతో తీసుకొని వెళ్ళబోతా ఉన్నారు. రేపు మరోసారి ఈ విచారణ అయితే జరగబోతా ఉంది. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది. ఈ నెల 9లోగా రైతు భరోసా నిధుల పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుపట్టింది. ఇక 5 ఎకరాల పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు 2000 కోట్లకు పైగా నిధుల విడుదల చేసినట్టు వెల్లడించింది. 3 రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించారు. అయితే ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏలేందర్ అందిస్తారు. ఏలేందర్, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి గత 2-3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఈ నెల 9వ తారీఖు లోపు రైతు భరోసా నిధులు దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులన్నీ కూడా
రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ బహిరంగ ప్రకటన నేపథ్యంలో ఎస్ వేణుగోపాల్ అనే వ్యక్తి ఎన్నికల కమిషన్ని సంప్రదించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఎన్నికల సంఘం బహిరంగ ప్రకటన చేయకూడదు అనే అంశాన్ని ఇనిషియేటివ్గా తీసుకుంటూ ఈ నిధులను పంపిణీ ఎక్కడికక్కడ ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉందో ఈ స్టేజ్లోనే తక్షణమే నిధుల పంపిణీ ఆపివేయాలి. పంపిణీ ఏదైతే ఉందో అది ఎలక్షన్ తర్వాత అంటే 13 మే తర్వాత 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత మిగిలిన వారికి ఇప్పుడు ఏదైతే బ్రేక్ పడితే ఎవరికైతే ఆగిపోతాయో వాళ్ళందరికీ కూడా మే 13 తర్వాతనే పంపిణీ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది. అయితే ఈ గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇదే విషయం కూడా జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు ఒక తేదీలోపు కంపల్సరీగా రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పి బహిరంగ ప్రకటన చేసిన నేపథ్యంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల కమిషన్ని సంప్రదించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఈ నిధుల పంపిణీకి సంబంధించి అప్పటికప్పుడు బ్రేక్ వేయడం జరిగింది. అదే విషయం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ సీఎం రేవంత్ ఒక బహిరంగ ప్రకటన చేయడాన్ని తప్పుపడుతూ ఎలక్షన్ కమిషన్ ఈ అమలు ఏదైతే రైతు భరోసా నిధుల అమలు ఏదైతే ఉందో పంపిణీ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఆపివేయాలని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల తర్వాతే ఈ పంపిణీ ఏదైతే ఉంటుందో అది చూసుకోవాలి. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అనేది బహిరంగ ప్రకటనలో ఎన్నికల ప్రచారంలో ఇలాంటివి మాట్లాడకూడదు అనేది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీఎంకి సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైతు భరోసా నిధుల పంపిణీ ఏదైతే బ్రేక్ పడింది ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కావచ్చు ఫర్దర్ పంపిణీ కావచ్చు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. ఇక ఏపీ తెలంగాణ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. ఎన్నికలకు మరో 6 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ సైతం తెలంగాణ ఏపీలో ప్రచారం హోరెత్తించబోతున్నారు. దానిలో భాగంగా ఇవాళ రాత్రికి హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని మోదీ. రాత్రి 8 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ చేరుకోనున్న మోదీ రాజ్ భవన్ లో బస చేస్తారు. ఇక తెలంగాణ ఏపీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఉదయం 9:30 గంటలకు వేములవాడ చేరుకొని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. వేములవాడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్ సభకు హాజరవుతారు. అటు ఏపీలోను 2 ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వరంగల్ సభ తర్వాత ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ఏపీకి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు రాజంపేట బీజేపీ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 నుంచి 8 గంటలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రధాని మోదీ స్కెడ్యూల్ ఖరారైంది. అయితే చివరి 6 రోజులు కావడంతో ఏమన్నా ప్రత్యేక స్ట్రాటజీతో ప్రచారం చేయబోతున్నారా? డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. 4వ దశ ఎన్నికలకు సంబంధించి 6 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా 4 రోజుల్లో ప్రచారం అనేది ముగియబోతుంది. దీంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు బీజేపీకి సంబంధించి అగ్రనేతలు స్వయంగా రంగంలో దిగుతున్నారు. 4 రోజుల ప్రచార పర్వం ఉంటే అందులో 2 రోజులు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ సభలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా స్పెషల్ ఫోకస్ పెట్టి మరి తెలంగాణలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి కాసేపట్లోనే మహారాష్ట్ర నాందేడ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు బయలుదేరతారు. ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి రాజ్భవన్కు చేరుకుంటారు. ఈరోజు రాత్రి రాజ్భవన్లోనే బస చేస్తారు. రాత్రి డిన్నర్ సమయంలో ఇటీవల భారతరత్న ఇచ్చినటువంటి పివి నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన డిన్నర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు ఉదయము తెలంగాణలో 2 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వేములవాడ చేరుకుంటారు. అక్కడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత 9:30 గంటల ప్రాంతంలో వేములవాడలో జరిగేటువంటి బీజేపీ అభ్యర్థి తరపున బహిరంగ సభలో పాల్గొని అక్కడ ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే వరంగల్ చేరుకుంటారు. వరంగల్లో 10:30 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణలో ఈ 2 సభల్లో కూడా ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు, ఇప్పటికే పలుసార్లు తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, గత బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం కావచ్చు, 10 ఏళ్లలో ఇప్పటికే బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది, వీటన్నిటి మీద కూడా మరొకసారి ప్రస్తావన వచ్చేటువంటి అవకాశం
అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒకసారి తీవ్రంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే వచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దాని మీద ఘాటుగా స్పందించినటువంటి నేపథ్యంలో పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రచార నేపథ్యంలో మరింత హీట్ ఎక్కించేలా ప్రధాని ప్రసంగం ఉండబోతుందంటూ కూడా బీజేపీ శ్రేణులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఏపీ ఏదైతే సభకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు ముగించుకొని తెలంగాణ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ బయలుదేరి వెళ్తారు. అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజంపేటకు చేరుకొని మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో అక్కడ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి తరపున అక్కడ ప్రచార కార్యక్రమాలు పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విజయవాడలో జరిగేటువంటి రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. అంటే ఒక 24 గంటల సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో 3 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. దాంతోపాటు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వీరంతా కూడా ఎక్కడికక్కడ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన వెంటనే 9వ తేదీన రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అమిత్ షా కూడా మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. అమిత్ షాకు సంబంధించి భువనగిరిలో జరగబోయేటువంటి సభ, రాజ్నాథ్ సింగ్ మరొక సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత వెంటనే 10వ తేదీన మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చి ఆయన మహబూబ్ నగర్లో నారాయణపేటలో జరిగేటువంటి సభ, ఆ తర్వాత సాయంత్రం ఎల్బీ నగర్లో 4 నియోజకవర్గాలను కలిపే విధంగా ఒక భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఫిఫ్త్ స్టోరీ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికింది ప్రజలకు. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వరుణదేవుడు కరుణించాడు. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడింది. ఇటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. అల్లూరి జిల్లా పాడేరు, అరకు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కర్నూలు, మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. శ్రీకాకుళం, అనకాపల్లిలో ఈదురుగాలులతో వర్షం పడింది. మరోవైపు ఒక్కసారిగా కురిసిన వానలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే వరి కళ్ళాల్లోని వడ్లు తడిసి ముద్దయిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, గత కొద్ది రోజులుగా మాడు పగిలేటటువంటి ఎండతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అయితే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉపశమనం ఇచ్చిందని చెప్పాలి. అయితే మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణ, ఆంధ్ర మీదుగా కొనసాగుతున్నటువంటి ద్రోణి ఉందో, ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక వర్షంతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు పిడుగులతో కూడినటువంటి వర్షం పడుతుంది కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక ఇవాళ మనం చూసుకుంటే కనుక ఇక తిరుపతితో పాటు అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరో 3 రోజుల పాటు ఏపీలో కూడా హెవీ రైన్ఫాల్ పడేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ముఖ్యంగా రేపు అటు నెల్లూరు, మన్యంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక అటు తెలంగాణలో చూసుకున్నా ఇప్పటికే చాలా చోట్ల ఇవాళ భారీ వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఏపీతో పాటు తెలంగాణలో వడగండ్ల వాన పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక రేపు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల దాదాపు 6 నుంచి 7 జిల్లాల వరకు కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఈ నెల ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మొదటి నుంచి దాదాపు 45 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులుగా దాదాపు భారీ స్థాయిలో ఎండలు, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల మొత్తం కూడా ఎండలు వస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా ద్రోణి ప్రభావంతో దాదాపు ఒక 4 రోజుల పాటు అంటే అటు వర్షం, మరోపక్క ఎండ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోపక్క వడగాల్పులు కూడా ఇవాళ కొన్ని జిల్లాల్లో చూసుకుంటే కనుక ఎండ దాదాపు 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా కాస్త ఎండతో పాటు వర్షం కూడా పడుతూ వచ్చింది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. కానీ ఇవాళ అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ భారీ వర్షపాతం నుంచి కాస్త అత్యల్పంగా వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఓకే, రైట్ క్రాంతి.